హలో అండి. ఇవాళైతే నేను అలసందల కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే జీలకర్ర, ఆవాలు, అలాగే పట్టా లవంగాలు, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసేయాలి. వేసిన తర్వాత ఇవి పేస్ట్ లాగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేయాలి. వేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటో అయితే పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి. దీంట్లో కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేయాలి. గరం మసాలాలంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయ్యేలాగా. ఇది అలసందలు నైటే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి. ఇవైతే ఇందులో వేసేసాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేసి అంటే మనకు కావాల్సిన వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టుకోవాలి.